అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ రోజు సరస్వతి పూజ ఎంత మంది జరుపుకున్నారో కమెంట్ లో చెప్పండి. ఒక విషయం తెలుసా, వసంత పంచమి రోజు ఎలాంటి వాళ్ళైనా సరే సరస్వతి అమ్మవారిని దండం పెట్టుకుంటే చాలు చదువుతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఇస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నేను దీన్ని బాగా నమ్ముతున్నాను. లాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను కదా, మేమైతే విగ్రహం ఇచ్చామని. ఇంకా ఇక్కడ బ్రాహ్మణులు అయితే వాళ్ళతోనే పూజ జరిపిస్తారు. ఇంకా ఇక్కడైతే మా శ్రీవారు, నేను, మా దర్శ అయితే ఇలా పూజలో కూర్చున్నాం. పూజకి కావాల్సిన ప్రతిదీ పెట్టి బ్రాహ్మణులు ఇంకా పూజ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి, దీపం నుంచి వచ్చిన మసితో కాటుక తయారు చేసి అమ్మవారికి పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. కొన్ని రిచువల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. బెంగాల్లో అమ్మవారి పూజలు అంటే నాకు చాలా ఇష్టం. సరస్వతి పూజ రోజు కాలనీలో ఉండే పిల్లలందరూ చాలా బాగా పాల్గొంటారు. అమ్మవారి దగ్గర వాళ్ళు చదువుకుంటున్న బుక్స్ కూడా తెచ్చి పెట్టుకుంటారు. పూజ అయిన తర్వాత పుష్పాంజలి కూడా ఇచ్చేసాము. ఇంకా బ్రాహ్మణులు అయితే చాలా బాగా పూజ జరిపించారు. ఆయనకి ఇవ్వాల్సిన దానాలు కూడా ఇచ్చేసాము. పూజలో కూర్చుంటాం కదా అని ఇలా బ్రైట్ కలర్ లో శారీ వేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ అయితే ఇలా సెట్ చేశాను. ఇంకా ప్రసాదంగా బెంగాల్ ఫేమస్ కిచిడి, మిక్స్ వెజ్, పాయసం, చట్నీ చేశారు. నేనైతే టమాటో కొత్తిమీర పచ్చడి చేశాను, అదే వడ్డిస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా అందరం ప్రసాదం తినేసి చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అంతేనండి. వీడియో నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.